बोलो गणपति बापा की కొండ్రాల దేవుడికి బుద్ధ గణపతికి పార్వతీ ధనుడికి ఈశ్వరుడి పుత్రుడికి జై గణేష్ మహారాజ్ కి ఈ సంవత్సరం పూజారులు ఫ్రెండ్స్ జాగ్రత్త మళ్ళీ నీరైపోరా మీరు కింద నుంచి అంతే ఇంకా ఇంకొద్దు తిప్పు రావాలా శ్రీరామ్ వైపు కొంచెం వచ్చేస్తే సెట్ లడ్డు ఫ్రెండ్స్ జాగ్రత్త నీరు పడకూడదు కలసం చాలా జాగ్రత్తగా ఉంచాలమ్మా ఏడుకాల సంఘ సభ్యులు అలాగే మరి హీద సంఘ సభ్యులు నిన్న దీపం వెలిగించే కదా ఓం ఆ పవిత్ర 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 యస్వా పుండరీక కూర్చోండి రా నాన్న కూర్చోనన్న ఓం ఆ పవిత్ర 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 ఇద్దరు ఒకదారి కూర్చోండి రా ఇక్కడ రారా కొద్దిగా ఎదురురా అది తిరిగి ఆ పవిత్ర 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 యస్వా పుండరీక ఓం సకాచుచి ఓం తదేవ లగ్నం ప్రధానం తదేవ తారాబలం తదేవ ఓం ఆచమ్యాం ఆచమ్యాం కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ హస్తో పృశయామి చిరుస్కు ఆచమ్యాం కేశవాయ స్వహ నారాయణాయ స్వహ మాధవాయ స్వహ హస్తో పృశయామి యస్మానాం రవ్యాం దేవి లాభస్యసం కర్తా ససంబరామి దేవరస్యామి सर्वसंपदलोकाभिरामं श्रीरामं बोले भवान सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थिका साधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमस्तु लक्ष्मी नारायणोभ्यो नमः उमामहेश्वराभ्यो नमः वाणी हिरण्यगर्भाय नमः शशि पूर्वन्तकाभ्यो नमः सीतारामाभ्यो नमः सर्वेभ्यो अयमुहूर्तस्थो प्रवर्धमाने स्याद्य ब्राह्मणे द्वितीयं पार्थे स्वतः राकल्पे वैवस्वन्त्रे कलियोगे प्रथम पारि जम्बो द्वे भारतवर्षे वर्तकण्डे वीरो दक्षिण दिग्भागे शैला गंगा गोदावरी मध्यसे समस्त देवता ब्राह्मण समेवानि वाరికి చంద్రమానేనా అయ్యా అందరూ కూడా చక్కగా దండం పెట్టండి శ్రీను నీ బాధ ఏంటి చెప్పురా నేను చదువుతుంది వాడికి డిస్టర్బ్ చేస్తారు అందరూ కూడా చక్కగా దండం పెట్టండి చెప్పండి అందరూ కూడా స్వస్తి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు భాద్రపద మాసే శుక్లపక్షే సవితిమ్యారే వాసరాయే బుధవాసరే శుభ నక్షత్రే చిత్తా నక్షత్రే శుభకరణే एवं विशेषणायां पुण्यायां पुण्यतिथो शुभतिथो श्रीमान श्रीमत गोत्रो भवस्य गंगा गोत्रो भवस्य नागेश गोत्रो भवस्य येत कल्ल संघ समस्त कुटुंब चाम स्थैर्य धैर्य विजयाभय आरोग्य ऐश्वर्यार्थं తరుణు నమ్మదే సంతి పవను నమ్మదే సంతి అయ్యా మీ అందరి పేర్లు కూడా మనసులో చెప్పుకోండి మీ అందరి పేరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మనసులో పేర్లు చెప్పుకోండి పాటలు ఎవరేస్తున్నారు వీళ్ళ వాళ్ళే పాటలు ఆ సంఘం ఏం సంఘం బాబు పాండురంగ సంఘ సభ్యులు బాబు శ్రీడి సంఘ సభ్యులు పాటలు ఆపవలసిందిగా కోరుతున్నాను ఇక్కడ పూజ అవుతుంది ఓకే అందరు కూడా చెప్పండి మమ సహ కుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆయురారోగ్య ఐశ్వర్యార్థం ధర్మార్థ కామ మోక్ష పాల
प्रीत्यार्थं वरसिद्धि विनायक पूजायां करिष्यामि आदौ गणपति पूजायां करिष्यामि शुक्लां वरदरं निष्णं दशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नो प्रशान्ते अगजानन पद्मार्कं गजाननमानिशम् अनेकदन्तं वक्तारं एकदन्तं उपास्मे ओम सबकाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णाय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम ध्रुवक्षेत्राय नमः ओम बालचंद्राय नमः ओम ఏరంబా అయ్యా ఎవరు పూజ చేయొద్దండి దయచేసి నిద్ర చేస్తారు ओम हेरंबाय नमः ओम लंबदेटाय नमः ओम अश्वक्रियाय नमः हरे श्री कृष्णाय नमः श्री कृष्ण परब्रह्मणे नमः बुद्धि संदो भूता बचाचा यथा भूमि वारका सामयद ओम भू अया बुक में చేసుకోండి बुद्धि संदो भूता बचाचा यथा भूमि वारका सामयद ओम भू ओम सुवाम जनाम तपः गौशतं तच्चैत्रवन्नं वर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अंध निरत्रं कालकल्पं भव यवारं गिरिजा कुमारं లంబోదరం ప్రణమాయామి అయ్యా అరటపల్లు ఎక్కడ నువ్వండి రెండు పూజ ఫల కర్పూరే నాగావల్లి ముక్త స్వర్ణ తాంబూలం సమర్పయామి పశువు కొమ్ములు రాస్తాను పశువు కొమ్ములు పడి పంచదార బెల్లం ఇవ్వండి ओम पूज्य फले कर्पूरे नागावल्ले मुक्ता स्वर्ण तांबूलं समर्पयामि आयने परायणे गणपति देवताभ्यो नमः तांबूलं समर्पयामि ओम भूर्भुवस्वयं त्रच्चवित्रवन्नं भार्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् गणपति देवताभ्यो नमः तांबूलं तदनन्तरं धूपं समर्पयामि ఒక చిన్న టీ గ్లాస్ ఎవరో నాకు టీ గ్లాస్ నిండా బియ్యం కావాలి టీ గ్లాస్ నిండా బియ్యము లేదంటే చిన్న డబ్బాలు ఏమైనా ఖాళీగా ఉంటే ఇవ్వండి ఓం చందానంద కుంకుమాయ లోపతం స్వరశ్రేష్ఠ దేవతాభ్యో నమః గణపతి దేవతాభ్యో నమః అలంకారణ చందనం సమర్పయామి చందానంద కుంకుమాయ లోపతం స్వరశ్రేష్ఠ దేవతాభ్యో నమః గణపతి దేవతాభ్యో నమః అలంకారణ చందనం సమర్పయామి చందానంద కుంకుమ ప్రస్తుతానికి అక్కడ పెట్టండి తర్వాత పెట్టుకోవచ్చు చందానంద కుంకుమాయ లోపతం శౌరచేష్ట దేవతాభ్యో నమః గణపతి దేవత అలంకారణ చందనం సమర్పయామి చందనం తదనంతరం అక్షతాన్ సమర్పయామి అక్షతాన్ ధవళం దివ్యం చాలువాన్ తండలం భగవాన్ విశ్వేశ్వరాయ గణపతి దేవత అక్షతాన్ సమర్పయామి అక్షంతాలు రెండు ఇవ్వండి పంచామృతం స్నానం సమర్పయామి స్నానం కుర్మే భగవాన్ విశ్వేశ్వరాయ పంచామృతం స్నానం సమర్పయామి ఏనన్నా స్నానం కుర్మే భగవాన్ విశ్వేశ్వరాయ శంభుపుత్రాయ పంచామృతం స్నానం సమర్పయామి కూర్చోండి పంచామృతం ఓం గణేశాయ నమః పాదం పూజయామి తొందరగా కొద్దిగా పత్రి పూజ అవుతుండాలి నమస్తే రుద్రమన్యం అస్తో భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురంద కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమస్తేస్తు నమో నమః అందరూ కూడా చక్కగా కథ ఆలకించండి మధ్యలో జయ కొట్టొద్దండి మధ్యలో అక్షంతలు ఎవరు కూడా వేయొద్దండి అలా చక్కగా దండం పెట్టుకొని చక్కగా ఉండాలి దయచేసి ఎవరు కూడా మాట్లాడొద్దండి శ్రీ మదహబీలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడిని సృష్టి విశేషంబున ఉత్తరాఖండమన నార్యవర్తమనందు పుణ్యభూమి మొప్పుచుండును అదనక ధర్మశాస్త్ర పౌరోణంబులు చెప్పు పౌరోణికుడు చౌనకాదరుసులు అనేక శాస్త్రములు బోధించుడును ఇట్లా చంద్రవంశనందు పుట్టిన ధర్మరాజు దైవయోగం అజ్ఞానచే రాజ్యమును పోగొట్టుకొని అనేక వృక్షపక్షి మృగంపులు దుర్గంపుకు అడవికి ప్రవేశించి అందు వాయుపక్షులుగా వర్ణపక్షులుగా తపంపు చేయుచుండరి మహాత్ములను రుచులను చూతును వద్దకు పోయి భార్యాని తోడ నమస్కరించి ధర్మరాజా ఇట్లా నేను ఓ మహాత్మ మీ విఘ్నాలచే రాజ్యమును సంపదను కోల్పోయి వచ్చినాము మీ ధర్మాన మాత్రాన సకల పాపములు నశించును మా యందు దయా కృప కలిగి మరలా రాజ్యాదులు కలిగినట్లు రథము బానితీయమని ఎడగా
సూతుడు ఇట్లనెను, ఓ ధర్మరాజా, సమస్త పాపములు పోగొట్టుకొని పుత్ర పవిత్ర వృద్ధి చేసే రహస్యమైన ఒక రథము కలదు. దానిని సాంబశివుడు కుమారస్వామికి ఉపయోగించును. అది అట్లా ప్రథమ గణపతి శైవితంబు నానారత్న విభూత మందలి కైలాస పర్వత మందలి మందార రక్ష సమీపమున సింహాసనంపై పరమశివుడు కూర్చొని ఉండేది. సన్ముఖ ఖండం తెచ్చి ఇట్లను, ఓ నీలకంఠ, లోకముల నుండి జనులే రథము చేసిన పుత్ర పవిత్రములు పొంది సుఖంగా నుండురు. అటు రథము చెప్పమనగా శివుడు, ఓ కుమారస్వామి, ఆయనను సర్వసంపదలు అభివృద్ధి చేసే వినాయక రథము ఒకటి కలదు. ఆ రథము భాద్రపద మాస శుక్లపక్షి చవితినాడు పాత్రకాలమున స్నానం చేసి శుచిరత్రమైన నిత్య కర్మలు బోధించి తన శక్తి కొలది బంగారంతో గాని వెండితో గాని మట్టితో గాని విఘ్నేశ్వర ప్రతిమ చేసి సోగ్ర ఉత్తర దిశకు మండపం ఏర్పరించి పండ్లు బియ్యము పోసి అష్టాదళ పద్మం వేసి గణేశ్వర ప్రతిమ ప్రతిష్ఠ చేసి శ్రాత గ్రంథ పుష్పపత్రములు పూజించి ధూపదీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండి వంటలు టెంకాయి అరటి పండు నేరేడు పండు ఎలగ పండు చెరుకు మొదలైన ఫలములు ప్రత్యేకంగా దృశ్యులు 21 ప్రకారం నైవేద్యం చేసి నీత గీత వేద పురాణములతో గణపతి పూజ స్వస్తి చెప్పి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇచ్చి భక్షోభక్షలతో భుజింపవాలను. ఈ ప్రకారం ఎవడు గణపతి పూజ చేసినో వారికి గణపతి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధించును. ఎందుకు సంచయము లేదు. మరోనాడు ఉదయం లేచి స్నానాదులు కావించి పూజ మోనరించి వారి వారి శక్తానుసరంగా గణపతి మౌజి కృష్ణోదండ విఘ్నోపవిత్ర వస్త్రములు ఇచ్చి ఇతర ఇప్పుడులకు దక్షిణ తాంబూల చేత సంతృప్తి చేయవలెను. కుమారస్వామి రథములో ఉత్తమైన ఈ రథరాజ్యము 3 లోకములకు ప్రసిద్ధి చెందినది. గరుడ గంధర్వ కిన్నెర కింపురసే నాశరింపబడినది. సద్గుణకు పరమశివుడు ఉపయోగించుడు. కావున ధర్మరాజాను ఈ రథము చేసిన శత్రులను జయించి సుఖంగా నుండును. మరి తెలు రథము దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడిను. శ్రీకృష్ణమూర్తి ఆచరించి సమంతకమనితోడ జామవంతుని పొందిను. అది అట్లా సత్రజిప్తుడు నరేంద్రుడు సూర్యనవరంచే పొందబడిన సమంతకమని ధరించి శ్రీకృష్ణ ద్వారకము పోగా సూర్యుని వలె ప్రకాశించిన చమంతకమని శ్రీకృష్ణుడు అడగ్గా దానిని సత్రజిప్తుడు ఇవ్వక తన ఊరికి పోయాను. పిమ్మట సత్రజిప్తుడు తమ్ముడు ఆ మణిని ధరించుకొని ఏటకు పోయి అక్కడ ఒక శివు వధించి ఆ మణిని నెత్తుకొని పోవుచుండగా నా శివు జాంబవంతుడు హతమార్చి ఆ మణిని తన గృహకు తీసుకుని పోయిను. ఆ వార్తలకు తెలియజేసి శ్రీకృష్ణుడు సత్రజిప్తుడు తమ్ముడిని చంపి చమంతకమణిని అపహరించాడని చెప్పుచుండెను. శ్రీకృష్ణుడు తన వినాయకుడే శాపమించాడని చవితి చంద్రునికి చీర ఘటములు చూచుట చేత తనకట్టి అపవాదము సంభవించినని బలభద్రతో చెప్పాను. చవితి వినాయకుడే శాపం ఇచ్చాడని శ్రీకృష్ణమూర్తి ఇట్లను, అన్నా కైలాసం ఒకనాడు వినాయకుడు కుదరూపమై ప్రకాశించును. అతన్ని చూచి చంద్రుడు పకా పకా నవ్వేను. అంతా వినాయకుడిని చంద్రుని చూచి, ఒరే నిన్ను సవితి దినమున ఎవరు చూచితరు వారికి నీల అపవాదములు సిద్ధించునని శాపించగా చంద్రుడు దినతీర్థమై ప్రార్థించి వినాయకుడు సద్గుణుకు సాంబశివుడు తెచ్చిన ప్రకారం భాద్రపద శ్రద్ధ సవితి రోజున నన్ను యథావిధిగా ఆచరించి వ్రతంబులు చేసి వారికి సంభవించిన అపవాదము తొలగి శత్రుజయము మోక్ష సామ్రాజ్యము పుత్ర పవిత్ర గోమాదికులు కలిగినని వినాయకుడు చంద్రునికి చెప్పాను. అంతా చంద్రుడు మొదలగు వారి వ్రతంబు చేసిరని నా వ్రతము చలిపించుట తాను శ్రీకృష్ణమూర్తి సదా నా రథం బోన నుంచి వినాయకుడి ప్రసాదం చేత జాంబవంతుడు వద్దకు పోయి నాతో జాంబవంతుడు తన కూతురుని శ్రీకృష్ణమూర్తికి ఇచ్చి వివాహం చేశాను. చమత్కమని నొసగించి నానారత్నము వాసుదేవుడు సత్రజిప్తుడుగా నాతో సత్యభామను తన కూతురుని ఇవ్వగా ఆమెని పెండ్లాడి శ్రీకృష్ణమూర్తి సుఖంగా నుండును. ఇంద్రుడు పూజించి రథాసుని హతమార్చి సీతాదేవిని ఎదుకుడకు శ్రీరామచంద్రుడు గంగకి భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతయోధము చేయించినప్పుడు దేవరసులు కృష్ణవేద నివారణ కొరకు సాంబడుని వినాయక రథము చేసిన ధర్మరాజా ఈ రథము చంద్రులను జయించి రాజ్యమును పొంది సుఖంగా నుండను. కావున మనసున తలించిన కార్యములన్నీ వినాయక రథము సరిపించుట సిద్ధించుట సిద్ధి గణేశుడు సిద్ధి వినాయకుడు ప్రసిద్ధి చెందిన. యద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభము జయార్థి జయము పుత్రాది పుత్రులు పడతారు. యదవ పూజ లేని మరో జన్మలో వైద్యము పొందును. కావున బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు యథావిధిగా రథం ఆచరించి గణపతి అనుగ్రహము పొంది సకల ఐశ్వర్యం పొంది సుఖంగా నుండదాకా బోలో గణపతి బాపాకి, కొండ్రాల దేవుడికి, బుద్ధ గణపతికి, పార్వతి ధనుడికి, ఈశ్వరుడు పుత్రుడికి. నన్ను కొబ్బరికాయ పట్టుకొని కొబ్బరికాయ పట్టుకొని నిలబడండి అయ్యా. అందరూ కూడా అక్షంతలు పట్టుకొని నిలబడాలి.
అక్షంతలు వేయొద్దండి, అక్షంతలు ఎవరు కూడా వేయొద్దండి. మధ్య మధ్య శ్రీ మహాగణపతి దేవత మహానైవేద్యం అమృతాది నైవేద్యం సమర్పయామి. ఓం యదామేతం వృషమహత్వయం ఆదిత్యవర్ణం తమసస్వరూపేణ సర్వాణి విచిత్ర ధీరాని నామాని ఆనందాది కర్పూర నీరాజనం సమర్పయామి. అమ్మా ఓం సర్వమంగళమాంగళ్యే శ్రీయ సర్వార్థికా సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమస్తు. సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక దేవత ఆనందాది కర్పూర నీరాజనం మహానైవేద్యం అమృతాది నైవేద్యం సమర్పయామి. శతమానం భవతు సదాయు పురుషేంద్ర. అక్షింతలు లేవా? శాంతి శాంతి. నమస్తే బ్రహ్మణ్యం అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురంధకాళకి కాళాయ కాళగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ మహాదేవ. ఆడి డాడీ ఒకటి చూపించా, ఒకటి చూపించు, చూపించు నీకు చూపించు, కెమెరాకి చూపించు. మా నువ్వు చూపించు, మా నువ్వు చూపించురా, మా నువ్వు చూపించు.